దేశాల ప్రకారం మనం ఇప్పటివరకు హోల్డ్లో ఉంచాము. సో ఇప్పుడు మహారాష్ట్రలో ఎవరు గెలవబోతున్నారు, జార్ఖండ్లో ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పుడు అనేక సర్వే సంస్థలు ఇస్తున్న ఎగ్జిట్ పోల్స్ని మరి కాసేపట్లో మనం టెలికాస్ట్ చేయబోతూ ఉన్నాము. సో హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలతో దీన్ని కంపేర్ చేసే ఉద్దేశం లేదు, కానీ సో ఇప్పుడు మనం ఏ సంస్థలు ఎలా ఇచ్చాయి, గతంలో ఇవే సంస్థలు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సమయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ప్రస్తుతం మనకి పీపుల్స్ పల్స్ సర్వే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూద్దాం, మధు గారు అండ్ శివ గారు ఒకసారి చూడండి. పీపుల్స్ పల్స్ ఏమి ఇచ్చిందంటే మహారాష్ట్రకి ఎన్డీఏ కూటమి 175 నుంచి 195 స్థానాలు, ఇండియా కూటమి 85 నుంచి 112 అంటే డిసైడ్ చేశారు. ఆల్మోస్ట్ ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అంటే బీజేపీ అంటే చీలిపోయిన ఏకనాథ్ షిండే శివసేన. మీరు ఇప్పటి నుంచి శివసేన ఎన్సీపీ అనండి, ఇక్కడ సరికి వచ్చేసరికి ఉద్ధవ్ శివసేన అండ్ శరద్ పవార్ అనండి, రెండు అటు ఇటు కలిపారు. వాళ్ళకి ఎందుకంటే గుర్తులు అలకేట్ చేసినారు. అదే అందుకే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే 175 నుంచి 195 సీట్లు అంటున్నారండి పీపుల్స్ పల్స్ ప్రకారం. అంటే వీళ్ళే గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నారు. అంటే ప్రెజెంట్ ఉన్న గవర్నమెంటే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. వరుసని రెండోసారి ఏకనాథ్ షిండే వర్గం, ఏకనాథ్ షిండే సీఎం అవుతాడా, ఫడ్నవీస్ అవుతాడా, మహాయుతి అనేది చూడాల్సి ఉంటుంది. సో ఇందులో 175 195 డిసైడ్ చేశారంటే వన్ సైడెడ్గా ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ అండ్ ఉద్ధవ్ ఠాకరే శివసేన అండ్ దెన్ శరద్ పవార్ ఎన్సీపీ మహావికాస్ అగాడి, దాని ఇండియా కూటమి అనొచ్చు కదా. మీరు కన్ఫ్యూజన్ చేయకుండా క్రిటికల్ గా వర్డ్స్ వస్తున్నాయి కాబట్టి ఇండియా అనేసి మనకే కన్ఫ్యూజ్ ఉందండి, చూసే జనాలకి ఇంకా కన్ఫ్యూజ్ ఉంది. ఇంకా ఏ పార్టీ ఎటు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా పథకాలు దారుణంగా ఉంటాయి. సో ఇక్కడ పీపుల్స్ పల్స్ ఇచ్చిన దాని ప్రకారం అయితే ఏకనాథ్ షిండే అండ్ అజిత్ పవార్ అండ్ బీజేపీ ఫడ్నవీస్ కలిసి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతూ ఉన్నారు. అండ్ దెన్ వీళ్ళల్లో ఎవరు సీఎం అవుతారు అనేది మళ్ళీ వాళ్ళ తర్వాత కొట్టుకుంటారు, తర్వాత వేరే విషయం. సో అశోక్ గారు ఇంకొకటి, 145కు 30 ఎక్కువ అయితేనే గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుంది. ఓకే 145కి ఏ మాత్రము 5-10 వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇద్దరు ఇటు ఉంటారండి. మీరు దేవేంద్ర ఫడ్నవీస్, ఇక్కడ నేను వచ్చేసి కాంగ్రెస్, ఓకే ఇంకా పక్కకుంటాము, ఇంకా అటు ఇటు జంప్ అయ్యి లాస్ట్కి వాళ్ళే ఒక స్టేబుల్ అవుతారు. అందుకనే మా సంస్థ ఇచ్చింది ఏంటంటే, మా సంస్థ అనాలిసిస్ చేసి ఇచ్చిన ప్రకారం 30 సీట్స్ ఎవరైతే అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఎవరైతే